స్వామియే శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతే నమ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుందరం రాజగోపాల్. ఈ అయ్యప్ప స్వామి భక్తులు నన్ను తెలిసిన వాళ్ళందరూ సుందర్ గురుస్వామి అని కూడా అంటారు. సో నేను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఇది అందరికీ మంచి ఉపయోగకరంగా ఉంటుందన్న ఒక సద్భావనతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మన యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటంటే దోషం పరిహారం అనుగ్రహం. ఇందులో మనము చాలామంది వివిధ కష్టాల్లో బాధపడుతూ ఉంటాము. ఇవన్నీ కొన్ని ఏమో మన దోషాల వలన, మన జాతకంలో ఉన్న దోషాల వలన ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ దోషాలు ఏంటి అనేది పరిశీలించి దానికి తగిన పరిహారాలు చేసుకుంటే మనకి దైవానుగ్రహం లభిస్తుంది అన్నమాట. అది మనకి దోషాలు అనేది ఏంటి? దోషాలంటే మనకేంటి, ఒక పనిష్మెంట్ లాంటిదా అని మనం ఆలోచిస్తే దోషాలు మనకి కర్మఫలాలు. మన కర్మఫలాలు అనేది మన సత్కర్మ ఉన్నప్పుడు సత్ఫలాలు ఉంటాయి, దుష్కర్మ ఉన్నప్పుడు దుష్ఫలితాలు ఉంటాయి. అవే మనకి దోషాలుగా ఉంటుంది అన్నమాట. మన జన్మ పట్టికలో కొన్ని దోషాలు ఉంటాయి. ఆ దోషాలన్నీ మన పూర్వజన్మలో మనం పూర్వజన్మ సుకృతం అని వింటూ ఉంటాము. కానీ అది ఏంటి అంటే మనం చేసుకున్నవి. మనం ఏ కష్టాలు పడినా కూడా ఆ కష్టాలన్నిటికీ కారణాలు మనమే. మన కష్టాలకి మన కర్మఫలమే మనం అనుభవిస్తాం అన్నమాట. మన కర్మ లేకుండా అసలు ఏవి మనకి కష్టాలు కానీ సుఖాలు జరుగుతున్నాయంటే కూడా మనం ఏదో మంచి చేసి ఉంటాం. ఆ మంచి చేసిన దానికే మనకి సత్ఫలం వస్తుంది ఇక్కడికి. అది మనం గ్రహించవలసిందనమాట. సో ఇది మనకి తెలియజేయడం కోసం అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను కొన్ని విషయాలు నాకు తెలిసినవి, నేను చదువుకున్నవి ఇవన్నీ కొద్దిగా వీడియో ద్వారా అందరికీ అందజేస్తాను. ఇందులో మనం గ్రహించవలసింది ఈ పరిహారాలలో కొన్ని మనకి మన దక్షిణ భారతంలో కానీ ఉత్తర భారతంలో కానీ మన భారతదేశంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాలు మనము యాత్ర చేసి దర్శనం చేసుకొని వస్తే అది కూడా కొంతవరకు మనకి పరిహారాలుగా పరిగణింపబడతాయి. కొన్ని యాత్రలు పరిహారాలుగా పనికొస్తాయి, కొన్ని ఏమో పుణ్య ఫలితాలు కలుగజేస్తాయి. సో మనకి కొన్ని వివరాలు, మన పుణ్యక్షేత్రాల వివరాలు, అక్కడ ఉండేవి ఏంటి, అది పరిహారంగా వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం మన ఛానల్లో ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా తెలుసుకుంటాం అన్నమాట. సో ఇది ఇలాంటి ఒక ఉద్దేశంతో మనము ఈ ఛానల్ని ప్రారంభిస్తున్నాము. ఇది మనది మొదటి ఎపిసోడ్, మొదటి వీడియో మేము పెడుతున్నాము. ఇప్పటి నుంచి ఒక్కొక్క వారంలో నేను ఈ డేట్కి ఈ టైంకి అనేది కాకుండా మనకి వీలుని చూసుకొని వీడియోలు చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. మన ఛానల్ పేరు ఏంటి చెప్పాను కదా, అదే దోషం పరిహారం అనుగ్రహం. అందరూ ఇది అందరికీ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అది మాత్రం కాదు, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి. మీ మిత్రులు, బంధువులు, వీళ్ళందరికీ ఎవరెవరికి ఇది కావాల్సి వస్తుంది అనుకుంటారో, ఇది ఉపయోగపడుతుంది అనుకుంటారో వాళ్ళందరికీ మీరు ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే వీడియోలన్నీ అందరికీ వెంటనే చేరుకుంటాయి. అందరూ దీని నుంచి వాళ్ళకి కొద్దిగా దీని లాభం పొందుతారనమాట మనకి దీని గురించి. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తారు ఇక్కడ ఉండే పుస్తకాలన్నీ, ఇవన్నీ వేదోక్తంగా మన వరాహమిహిరుడు రాసింది, హౌరసార, సారావళి ఇలాంటి పుస్తకాలన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. అందులో ఉన్న సారాంశాలు ఏంటి, దోషాలేంటి, దోషాలకి పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి నేర్చుకుందాము.
ఈ యాత్ర మనం ఈ రోజుతో మొదలు పెడుతున్నాము. ఈ యాత్ర నేను ఈ నెలాఖరులో శబరిమలై కూడా వెళ్తున్నాను. నేను మా ధర్మపత్ని మాళికపురం ఇద్దరం కలిసి, వేరే ఇంకొకళ్ళు కూడా వస్తున్నారు. సో నేను శబరిమలైకి వెళ్ళినప్పుడు శబరిమల యాత్ర వీడియో కూడా నేను పెడతాను, అందరూ చూసి ఆనందించవచ్చు. నేను చెప్పదలుచుకుంది ఓకే, నేను ఇప్పుడు శబరిమల గురించి మాట వచ్చింది కాబట్టి, నేను ఫస్ట్ టైం నా లైఫ్లో 1976లో వెళ్ళాను. అంటే అప్పటికి నాకు 12 ఏళ్ళు, 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి నేను శబరిమల యాత్ర మొదలుపెట్టి. 50 ఇయర్స్ నుంచి శబరిమల వెళ్తున్నాను. ఇది అప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నన్ను సుందర్ గోస్వామి అనేది, దాని తర్వాత తెలిసిన వాళ్ళు శబరిమల వెళ్ళే వాళ్ళందరూ నన్ను సుందర్ గోస్వామి అని అందుకోసం పిలుస్తారన్నమాట. గురువు అనేది నాకేమి, అది కాకుండా నాకు వేరే ప్రత్యేక హోదా శబరిమల వల్లనే అందరూ నాతో భక్తులందరూ, శబరిమల వెళ్ళే భక్తులందరూ నన్ను అలా పిలుస్తారు. నేను డాక్టర్ సుందరం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.